కర్నూలు జిల్లా గణేకల్లో జరిగిన 3 బాల్య వివాహాలు కలకలం రేపాయి. బాల్య వివాహం నేరమని అధికారులు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు అత్యుత్సాహంతో బాల్య వివాహాలు చేస్తున్నారు. ఆదోని మండలం గణేకల్లో 3 బాల్య వివాహాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఐసీడీఎస్ అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే అప్పటికే 3 మైనర్లకు వివాహం పూర్తయింది. దీంతో వారి కుటుంబ సభ్యులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. బాల్య వివాహాలు ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్య వివాహం చేసుకున్న వారికి వివాహ అర్హత వయస్సు వచ్చే వరకు తమ ఆధీనంలో ఆశ్రయం కల్పిస్తామని అధికారులు తెలిపారు. 4 మేము ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసినప్పుడు ఒకటైతే మేజర్ జరిగింది. అమ్మాయి మేజర్ వయసు 18 సంవత్సరాలు దాటింది, అబ్బాయిది 25 సంవత్సరాలు. మిగతా ఎవరైతే ఉన్నారో 3 ఇద్దరు బోత్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు మైనర్లే ఉన్నారు. 2 మైనర్ వివాహాలు జరిగినాయి. అదే కాకుండా ఇంకో వేరే వివాహము ఇక్కడ జరిగింది. అబ్బాయికి అయితే 20 సంవత్సరాలు, అమ్మాయికి 19 సంవత్సరాలు అయిన కారణంగా మేమైతే ఇప్పుడు అందరం కలిసి మాట్లాడాము, కౌన్సిలింగ్ చేశాము, వాళ్ళతో రిటర్న్లో కూడా తీసుకున్నాము. మనకి ఈ బాల్య వివాహ చట్ట ప్రకారం ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో దానికి వాళ్ళందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. బాల్య వివాహాలు నిర్వహిస్తున్నారని చెప్పి సమాచారం రావడంతో సంబంధిత అధికారులు జిల్లా కేంద్రం నుంచి మరియు మేము కూడా ఆదోని నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి మండపాల దగ్గరికి వచ్చి మేము విచారించడం జరిగింది. విచారిస్తే ఈ 4 3 మాత్రమే వీళ్ళు మైనర్లు ఉన్నారని చెప్పేసి ప్రాథమికంగా మేము ఒక నిర్ధారణకు వచ్చినాము. వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రేపటి దినం సిడబ్ల్యూసి కమిటీ ముందు హాజరు కమ్మని చెప్పేసి మేము ఆదేశించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపటి దినం కర్నూలు జిల్లా కేంద్రంలో హాజరవుతారు. హాజరైన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పై అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఏం చేయాలి, పిల్లల తల్లిదండ్రులు ఏం చేయాలనేది రేపు నిర్ధారణ జరుగుతుంది.